పుష్ప అనేవాడినే చూసాం మేము ఇప్పటిదాకా. ఓకే. శ్రీవల్లి అనే క్యాండిడేట్ ఎవర్రా అంటే పుష్ప ప్రేమ కోసం పరితపిస్తూ నా కోసం ఎంతమందిని కొడతాడు అంతవరకే మనం పార్ట్ 1 లో చూసినాం. కానీ పుష్ప 2కి వచ్చిన తర్వాత మీరు చాలా టెరిఫిక్ డైలాగ్ ఒకటి అక్కడ ఉంది, మీరు చూసారా? ఆ పిల్ల మాట వింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తాను అంటాడు. అవునండి, అవును. అసలు ఇంకా ఒక పుష్పరాజు లాంటి క్యారెక్టర్ ఉన్నోడు వాడి వైఫ్ గురించి వాడికి సిండికేట్ అప్పచెప్పినోడు ముందు నుంచొని మాట్లాడిండంటే ఒకసారి మనం అనలైజ్ ఏం చేసుకోవాలంటే అసలు శ్రీవల్లి రేంజ్ ఏంటి. ఇప్పుడు పుష్పరాజ్ అమ్మని దాన్ని రేంజ్ లో ఉందేమో శ్రీవల్లి ఎవడికి తెలుసు. అండ్ ప్రతి సీన్ లో మీరు చూడండి తన కాలు ఇలా చాపి నుంచుంటే తన కాలుతోని వాడు మ్యానరిజం చేశాడు. మీరు ఇప్పుడు శివుడు వెళ్ళి పార్వతి కాలు పట్టు ఇదే కదండి. లేడీకి ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు పుష్పరాజ్ తోని క్యారెక్టర్ తో సుకుమార్. దీన్ని ఎవడు కొట్టలేడండి ఫార్ములాని.